ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూసారా శ్రీవల్లి అంటే ఎంత ప్రేమని చూపిస్తున్నాడో. త్వరగా నువ్వు పెళ్లి కొప్పుకుంటే జీవితాంతం కలిసిమెలిసి ఉంటారు. గంగగారు, అప్పుడైతే మీరు క్యాన్సిల్ చేశారు గాని నేనైతే ఎన్ని జన్మలకైనా అలాగే ఉంటానండి. నాది గ్యారంటీ. దానికైతే మేం కూడా గ్యారంటీ ఇస్తాం. వెంకటపతి రాజు గారు చాలా మంచివారు. ఏ కుముదా, అన్నయ్యకి నచ్చని విషయాలు మాట్లాడకూడదు. మీ అన్నయ్యకి నచ్చాయో లేదో కానీ ఇక్కడ ఇంకొకరికి మాత్రం మండిపోతూ ఉంటుంది. చూడలేక చచ్చిపోతున్నాను నాన్న. మనం వెళ్ళిపోదాం పద. ఎక్కడెక్కడ వెళ్ళేది? మనం ఇల్లు వదిలేసి వెళ్ళిపోతే పరువు పోతుంది. గంగ ఇల్లు ఖాళీ చేసినా మనకి మర్యాద ఏముంటుందా బోడా? శివ ఇలా చేస్తుంది అనుకోలేదు. ఇంతకీ పేపర్లు తన చేతికి ఎలా వచ్చుంటాయా బోడా? ఇలా రావే. పెద్దమ్మా, నువ్వు నాకు ఎంత చెప్పినా సరే, ఎంతలా బుజ్జగించాలని చూసినా సరే, నేను మాత్రం ఇక్కడే ఉంటాను. నా మొగుడింటికి వెళ్ళను. గుళ్ళోనో చెట్టు కిందో ఉండాలంటే నాకు నచ్చదు. శివ, ఏ గుమ్మం వైపు నేను చూస్తాను గాని ఇదేదో ఇంగ్లీష్ లో రాస్తుంది చూడవే. ఇవే పెద్దమ్మా. ఆగవే, ఆగు. ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? నువ్విలా సినిమా హీరోయిన్ లా వెళితే వాళ్ళకి తెలిసిపోతుందే. అయ్యో, మర్చిపోయాను పెద్దమ్మా. పత్రాలు జాగ్రత్త. ఇవి పోగొట్టుకుంటే మళ్ళీ కుటుంబం మొత్తం రోడ్డు మీద పడుతుంది. మా అమ్మ చచ్చి ఏ లోకంలో ఉందో కానీ మా అమ్మ ఆత్మకి శాంతి కలుగుతుంది పెద్దమ్మ. ఇంత సాయం ఎవరు చేస్తారు? బంగారంలా చూసుకుంటావు. నీ మొగుణ్ణి ఆడించడానికి నువ్వే హెల్ప్ చేస్తున్నావు. అప్పుడప్పుడు నాకు కూడా అవకాశం రావాలి కదే. నాన్న, గుమకుమలాడే మసాలా వాసన వస్తుందా? వస్తుందబ్బోడా, కానీ నేను దాని గురించి ఆలోచించట్లేదు. విడాకులిస్తాను, కొన్నాళ్ళు నా స్నేహితులు ఇక్కడే ఉంటారని చెప్పి మన మొహానికి మసిపూసిన శివపార్వతి గురించి ఆలోచిస్తూ ఉంటాను. వాళ్ళక్కడ భోజనానికి కూడా రెడీ అవుతున్నారు. ఎరా, నీకు ఆకలిగా ఉండదా? శత్రువుల మొహాలు చూస్తే గుక్కెడు నీళ్లు కూడా మింగుడు పడవు. అట్లాంటిది ముద్దలా దిగుతుందబ్బోడా. అంటే ఏంటి నాన్న? వాళ్ళు ఇల్లు మనకు అప్పచెప్పే వరకు ఆమరణ నిరాహార దీక్ష చేయాలా? పదవి కోసమో 10 మందికి మంచి జరగడం కోసం వచ్చేస్తే ప్రతిఫలం ఉంటుంది దేవా. పంతంతో చేస్తే ఏముంటుంది? మరి నువ్వు 10 మందికి భోజనాలు పెడతా ఉండవు కదా తిరుపతి, నీకేం ప్రతిఫలం వచ్చుండాది? తృప్తి. నా అన్న బిడ్డలకి ఇలా ఎప్పుడు వండి పెడతానా అని ఎదురు చూశాను. ఇన్నాళ్లకి నా కల ఫలించింది. అయితే కడుపు నిండిందన్నమాట. నా గురించి వదిలేయండి, ముందు మీ కడుపులు నింపుకోండి. ఎంతసేపని ఇలా ఉంటారు? మేము తినవు తిరుపతి, ఆళ్లతో కలిసి తింటే మెతుకు కూడా పోదు. పెద్దమ్మ, గంగాబాబా వాళ్ళు రోడ్డు మీద పస్తులుంటే అప్పుడు ఆనందంతో కడుపు నింపుకునేవాడు పెద్దనాన్న. ప్లాన్ బెడిసి కొట్టింది కదా, అన్నం రుచించట్లేదనుకుంటా.
పంతానికి పోయి పల్లుడు కొట్టుకోవడం అంటే ఇదే. ఏందిరా ఏమన్నావు? ఆ, మా మీద కోపంతో ఉంటే తర్వాత మీ కడిపే కాలుతుంది అంటున్నాను. ఆల్రెడీ మనం వచ్చినందుకు కాలుతున్నట్టుంది. తింటే సెట్ అవుతారులే, వచ్చి భోజనం చేయండి. మీకు ఒక్కసారి చెప్తే అర్థం కదా, మేం తినాం. మేం భోజనం చేయాలంటే మీరు ఒక పని చేయాలి. ఏంటది? మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఆశ దోశ అప్పడం బడ ఇలా చెప్పి మమ్మల్ని ఇంకోసారి ఇల్లు ఖాళీ చేయించాలని చూస్తున్నారు. తినకపోతే మీ కడుపే కాలుతుంది, కానీ మాకైతే ఏం ప్రాబ్లం లేదు. ఆఖరిసారిగా అడుగుతున్నాను, మీరు భోజనానికి వస్తారా లేదా? అమ్మా, ప్రేమగా పిలిస్తేనే రాలేదు. నువ్వు అలా కోపంగా అడిగితే ఏమొస్తారమ్మా? ఆహా, నాకైతే ఆ సువాసనకు ఆకలి రెట్టింపు అయ్యేలా ఉందమ్మా. త్వరగా వడ్డించేస్తే తిందాం. నేను మొహమాటం కొద్ది చెప్పట్లేదు కానీ నా పరిస్థితి కూడా అదేనండి. అత్త, వాళ్ళని వీళ్ళని అడుక్కోవడం ఎందుకు? సమయానికి మనం భోంచేద్దాం పదండి. సరిగ్గా చెప్పావు బావా. పదండి పదండి, రండి. పదమ్మా. పదుత్తయ్య. పద. ఏంటో ఈ ఇంట్లో మనశ్శాంతి కరువైంది బావా. ఇంటికి పెయింటింగ్ వేయించి కళ్ళకి ఇంపుగా ఉండేలా చేసుకోవాలి. ఎందుకంటే ఇక నుండి మనం ఇక్కడే ఉండబోతున్నాం కదా, మన మనసు ప్రశాంతంగా ఉండాలి. దానికి పెయింటింగ్ వేయించడం ఎందుకండి? మీ పెదనాన్నగారు బయటికి వెళ్తే చాలు, ప్రశాంతంగా ఉండొచ్చు. అవును శివ, అక్కడ మన ఇంట్లో ఏ రంగులైతే వేయించామో ఇక్కడ కూడా అదే రంగులు వేయించాలి. ఇప్పుడెందుకన్నయ్య పెయింటింగ్ గురించి? ముందు మాట్లాడకుండా తినండి. ఆ రోజు డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని తినబోతుంటే అవమానించిన వాళ్ళు అక్కడే కూర్చున్నారు. ఈ రోజు మనం అదే డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని తింటున్నాం. బావా, కొంచెం కోడి కూర వడ్డిస్తా నాకు. వద్దు శివ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.